నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రాజ్యసభ స్థానాలకు సంబంధించి నిజంగా అంటే జూన్లో అది తెర మీదకి రాబోతున్నా కూడా ఇప్పటికీ సభ్యుల స్క్రూటినీకి సంబంధించి అయితే చాలా మార్పులు చేర్పులు వాళ్ళని తీసుకుంటారు వీళ్ళని తీసుకుంటారు. మన తెలుగు రాజ్యంలోనే దీనికి సంబంధించి ఒక 5-6 వీడియోలు చేస్తుంటాము. అంటే ఎప్పటికప్పుడు ఆ మార్పులు చేర్పులు ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు, గతంలో వైఎస్ఆర్సీపీ ఎలా తీసుకుంది, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా తీసుకుంటుంది, ఇలాంటి అనేక సమీకరణాలు తెర మీద తీసుకొచ్చా. అయినా సరే ఇంకా అది గందరగోళ స్థితిలోనే ఉంది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మరొక మారు ఈ అంశము తెర మీదకి రావడం జరిగింది. పేర్ల మార్పులు చేర్పులు, దిగ్గజాలు, ఉద్దండులు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇలా రకరకాల పేర్లను మనం వినడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి మరో కొత్త పేర్లు యాడ్ ఆన్ అవుతున్నాయి అనేసి తెలుస్తుంది. మరి ఏపీ రాజ్యసభకు సంబంధించి ఏ కొత్త పేర్లు తెర మీదకి వచ్చాయి, ఏ సామాజిక వర్గాన్ని తెర మీద తీసుకొచ్చారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. వ్యూస్ తెచ్చుకోవచ్చు, మీకు ఏం పని పడలేదు, అప్పుడు చూస్తుంది అని. బట్ అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అంటే సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే సాధ్యాసాధ్యాలని చంద్రబాబు నాయుడు గారు అంత సులభంగా ఒకరిని ఎంచుకోవడం అంటే దాని వెనకాల చాలా రకాల సమీకరణాలు ఉంటాయి. ఎవరో మన కామెంట్ బాక్స్లో పెట్టారు, ఏమీ లేదు, ఏ సమీకరణాలు లేవు, ధన సమీకరణాలు తప్ప అని కూడా ఎవరో పెట్టారు, చూశారు మీరు కూడా. కాబట్టి ఆ సమీకరణలు మాత్రమే కాదు, ఆ సమీకరణలే కాదు, ఇంకా ప్రాంతీయ సామాజిక రాజకీయ అవసరార్థం కూడా కొన్ని సమీకరణాలు పనిచేస్తాయి. ఒకసారి కిలార్ రాజేష్, సానా సతీష్, లింగంనేని రమేష్, ఇంకొకరికి సంబంధించి గల్లా జయదేవ్ అని తెర మీదకి రావడం జరిగింది. తర్వాత గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, ఇది ఆయన మొన్న రేస్ నుంచి తప్పుకున్నారు అనేసి అని మళ్ళీ అదొక వార్త. లేదు ఈసారి బీజేపీ నుండి ఏంటిది దాసరి శ్రీనివాసులు ప్లస్ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలా రకరకాల పేర్లు. ఎందుకు ఇన్నిసార్లు మార్పులు చేర్పులు, ఎందుకు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేదు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు చింతకాయల విజయ్ గారి పేరు చివరి నిమిషం వరకు కూడా ఇప్పటి వరకు కూడా పరిశీలనలు అయితే ఉంది. అంటే లోకేష్ గారి తోసిపుచ్చి వేయడానికి లేదు. ఇప్పుడు కిలారు రాజేష్ గారు ఎంత సన్నిహితుడో చింతకాయల విజయ్ కూడా అంతే సన్నిహితుడు లోకేష్ గారికి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వింగ్కి సంబంధించి వీళ్ళ పాత్ర ప్రాధాన్యతను మనం తోసిపుచ్చేయలేము. ఇక్కడ చింతకాయల విజయ్ డైరెక్ట్ ఎలక్షన్ ఇప్పటిదాకా చేయలేదు, అయ్యన పాత్రుడు గారే చేయటం, అయ్యన పాత్రుడు గారు స్పీకర్ అవ్వడం మనందరికీ తెలిసిన సంగతే. ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే చింతకాయల విజయ్ని ఎకాఎకిన రాజ్యసభకు పంపిస్తే ఇక్కడ అయ్యన పాత్రుడు గారు వచ్చే ఎన్నికల సమయానికి ఎన్నికల బరి నుంచి తప్పుకుందామనే ఆలోచనలో ఆయన ఉన్నారు. వారసుని రంగప్రవేశం చేపిద్దాం అనుకుంటున్నారు కాదు, ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన అనుకోవడం విజయ్ గారిని రాజ్యసభకు పంపించకుండా విజయ్ గారిని వచ్చే ఎన్నికల్లో తన వారసుడిగా, రాజకీయ వారసుడిగా పోటీ చేయించాలనేటటువంటి ఆలోచనలో అయ్యన పాత్రుడు గారు ఉన్నారు. అధిష్టానం ఆలోచన ఏ విధంగా ఉందంటే విజయ్ని రాజ్యసభకు పంపించి పాత్రుడు గారు రాజకీయాల నుంచి వైదొలిగితే అక్కడ ఇదే సామాజిక వర్గం నుంచి మరొక కొత్త నాయకుడికి అవకాశం ఇద్దామని వాళ్ళు చూస్తున్నారు. గొంపకృష్ణ గారు, కోళ్ళ లలిత్ కుమార్ గారు, ఇందుకూరు రఘురాజు గారు. ఇక్కడ కోళ్ళ లలిత్ కుమార్ గారు వెరీ సీనియర్. చంద్రబాబు నాయుడు గారు లేదు కోళ్ళ లలిత్ కుమార్ గారికి ఇవ్వాలని కోళ్ళ లలిత్ కుమార్ గారికి ఇచ్చారు. ఇప్పుడు గొంపకృష్ణ గారిని ఎక్కడికి తీసుకురావాలి, గొంపకృష్ణ గారు సొంగవరకోటలో కొనసాగించాలా లేకపోతే ఇక్కడికి తీసుకురావాలా అన్నది, ఇప్పుడు నర్సీపట్నం తీసుకురావాలన్నది ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి, రేపు ప్లేస్మెంట్ ఇవ్వాలి గొంపకృష్ణకి లోకేష్ గారు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇది ఆటలో అరటిపండు లాంటి పరిస్థితి చింతకాయల విజయ్ గారిది. పాత్రుడు గారికి ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని రాజ్యసభకి నామినేట్ చేయకూడదు, ఎకాఎకిన డైరెక్ట్ ఎలక్షన్ కాకుండా పెద్దల సభకి పంపించేసామనుకోండి, అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో వాస్తవాలు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో అభిమానులతో కానీ ప్రవర్తించేటటువంటి తీరు మారిపోతుంది, అసలు పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నారు కాబట్టి అనేది పాత్రుడు గారి ఆలోచన. అందుకని విజయ్ గారి పేరు తెర మీదకి వస్తుంది. అలా అది దాన్ని ఏమంటారు, రిజర్వ్ అంటారు, అలా రిజర్వ్లో ఉందన్నమాట, హోల్డ్లో ఉంది, ఆ పేరు అలాగే ఉంది. గల్లా జయదేవ్ గారి పేరు బాగా తగ్గింది, వినిపించడం తగ్గింది. తగ్గిన తర్వాత కిలార్ వెంకటరాజేష్ అన్నది మనకి అది ఖచ్చితంగా ఉంటుంది అన్నది తేలిపోతుంది. సానా సతీష్ గారిని కొనసాగిస్తున్నారు, కొనసాగించకుండా పోకూడదు అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే సామాజిక వర్గం ఒకటి,
మరీ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాపు కావటం. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించి ఒక పవర్ సెంటర్ అనేది వాళ్ళకి కావాలి. అక్కడ పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా పవన్ కళ్యాణ్ గారితో జనసేన ఒక ప్యూర్లీ ఒక పవర్ఫుల్ పవర్ సెంటర్గా ఉన్నటువంటి సిస్టంలో నుంచి తెలుగుదేశానికి ఒక పవర్ సెంటర్ కావాలి. కాబట్టి లోకేష్ గారు, సానా సతీష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టరన్నది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే సానా సతీష్ గారు, కిలార్ రాజేష్ గారు ఇద్దరు అనుకుంటే తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి లింగంనేని రమేష్ గారి పేరు తెర మీదకి వస్తుంది. మళ్ళీ లేదు, ఆడిటర్ ఏవి రత్నం గారని వారి పార్టీకి కోశాధికారి కూడా, వారి పేరు మళ్ళీ కాపు సామాజిక వర్గం వారి పేరు తెర మీదకి వస్తుంది. ఇది ఆ దోబుచ్లాట అయితే సాగుతూ ఉందన్నమాట. అంటే లింగంనేని రమేష్ గారికి ఇస్తే ఏమవుతుందంటే, ఆయన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఆయనకి ఇష్టడు. మరి చంద్రబాబు నాయుడు గారి నివాసం, ఆ నివాస స్థలం ఏదైతే ఉందో అది ఆయన అద్దెకిచ్చారని అందరికీ తెలిసింది. అట్లాగే మంగళగిరి జనసేన కార్యాలయం కూడా లింగంనేని రమేష్ గారు వీటి కోసం వారికి రాజ్యసభ ఇవ్వాలా అన్నది ఒకటి ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఓకే, ఇలా అధినాయకులకి చేరువైపోయి సహాయాలు అందిస్తూ రాజ్యసభకు ఏకాఏకిని ఎవరైనా ఎదగొచ్చా అనేటటువంటి, అంటే ఒక నెగిటివ్ సంకేతాలు వెళతాయి, ప్రతికూలంగా సంకేతాలు వెళతాయి. రాజ్యసభకు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు రావుగోపాలరావు గారు నామినేట్ చేశారు, మోహన్ బాబు గారిని నామినేట్ చేశారు. మీకు అర్థమవుతుంది కదా. కళారంగం నుంచి, సినిమా రంగం నుంచి రావుగోపాలరావు గారు నాటకం కావచ్చు, ఆయన సోషలిస్టు నేత, వాళ్ళు చేసిన సేవలు, రావుగోపాలరావు గారి ప్రసంగాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి తొలినాళ్లలో ఆయన తెలుగుదేశం వీడియోలకి రావుగోపాలరావు గారి కంఠంలోనే ఆ వీడియోలన్నీ వచ్చేవి. అదొక్కటే కాదు, మీదు మిక్కిలి రంగస్థలానికి, సినిమాకి రావుగోపాలరావు గారు చేసినటువంటి సేవ, సాహిత్యాభిలాషి, ఇట్లాంటి సమీకరణాలని, అంటే ఇటువంటి గొప్ప అంశాలని, గొప్ప లక్షణాలని దృష్టిలో తీసుకుని అప్పుడు తర్వాత ఎవరు రావుగోపాలరావు గారు ఎవరు అంటే పలానా ఆయన వెల్లమదొర సామాజిక వర్గానికి చెందిన తర్వాత తెలిసేదన్నమాట. ముందేంటంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప విషయాలు, వాళ్ళు చేసినటువంటి ఇట్లాంటివి పరిగణలోకి వచ్చావన్నమాట. రాను ఏమైపోయిందంటే, ఎవరు వస్తున్నారంటే, ఎవరు ఎక్కువ డబ్బులు కొంతకాలం ఖర్చు పెట్టి పార్టీలకు విధేయులుగా ఉండి వాళ్ళు వస్తారు. సుజనా చౌదరి గారిని రాజ్యసభకు గతంలో చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఎందుకు పంపించారు అంటే, పార్టీకి విరాళాలు అందించారు కాబట్టి కొమ్ము కాశారు. సీఎం రమేష్ గారిని పంపించారు. ఎందుకు పంపించారు అంటే, వెనకాల నిలబడ్డారు. ఏ విధంగా నిలబడ్డారు అన్నది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. కాబట్టి ఇక్కడ ఏంటంటే, లింగంనేని రమేష్ గారి పేరు ప్రతికూల సంకేతాలు వెళతాయేమో కాబట్టి జనసేన పార్టీకి కొమ్ము కాసినటువంటి రత్నం గారి పేరు కూడా, ఆ రత్నం గారి పేరుని పార్టీలోనే ఒక వర్గం బలంగా దాన్ని ప్రతిపాదిస్తుంది. ఆయన పేరు తమ్మిరెడ్డి శివశంకర్రావు పేరు కూడా ప్రతిపాదిస్తుంది. ఎందుకు ప్రతిపాదిస్తుంది అని అంటే, పార్టీతో వాళ్ళు కొనసాగారు కాబట్టి, కళ్యాణ్ గారితో కొనసాగారు కాబట్టి, జనసేన ప్రారంభం నుంచి ఉన్నారు. మన శివశంకర్ గారు 2019 ఆ సమయంలో వచ్చారు అనేది ఒక చర్చ, ఈ మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే వచ్చింది. బీజేపీ నుంచి దాసరి శ్రీనివాసులు గారు ఐఏఎస్ రిటైర్డ్, వారి పేరు బలంగా తెర మీదకి వచ్చింది. అది ఆ పేరు అలాగే కొనసాగుతుంది. తమిళనాడు నుంచి మధ్యలో ఒకసారి అన్నామలై గారి పేరు వినిపించినప్పటికీ, లేదు ఇక్కడ అకామిడేట్ చేయడానికి మన తెలుగు వాళ్ళే ఎంతోమంది ఉండగా మళ్ళీ అదర్ స్టేట్స్ వాళ్ళని తీసుకొచ్చి ఈ స్టేట్ నుంచి అకామిడేట్ చేయటం ఎంతవరకు సబబు అనేటటువంటి చోట వాళ్ళకి తమిళనాడులో ఏంటంటే, తమిళనాడుకి బీజేపీ పాగా వేయాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ దానిలోకి ఎంటర్ అవ్వాలనేటటువంటి అది అసాధ్యం అండి తమిళనాడు రాజకీయాల్లోకి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెళ్ళి అక్కడ ఒదగడం అనేది అసాధ్యం తమిళనాడు రాజకీయాలు. అది పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు వేసినటువంటి బలమైనటువంటి తాత్విక పునాది మీద అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అట్లాగే కొనసాగుతాయి. అవి ఆ స్థానిక పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవే అక్కడ మీకు శాసిస్తాయి అన్నమాట. అది ఇప్పుడు ఇక్కడ సానా సతీష్ గారు, కిలార్ రాజేష్ గారు లేకపోతే చింతకాయల విజయ్ గారు అన్న దగ్గర ఆగింది. లింగంనేని రమేష్ గారు లేకపోతే ఏవి రత్నం గారు అన్న దగ్గర ఇక్కడ ఆగింది జనసేనలో. దాసరి శ్రీనివాసులు గారు ఇక్కడ ఆగింది. దాసరి శ్రీనివాసులు గారు బీజేపీతోనే కొనసాగుతున్నారు. ఐఏఎస్ రిటైర్డ్ అధికారిగా ఆయనకు చాలా గొప్ప పేరుంది. ఆయన చాలా 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 కార్యక్రమాలని చాలా దిగ్విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దళిత సోదరులు వారు ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, ఉండాలి. సమీకరణలు అంటే అవే అన్నమాట. ఓకే, అది సంధ్య గారు. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.